సంవిధాన చక్రవర్తి నవీన గుణ సనాథ్ నాచన సోమనాథ కవీంద్రుడి ఉత్తర హరివంశం 28వ భాగం పంచమ ఆశ్వాసంలోకి వచ్చే 4 ఆశ్వాసాలు పూర్తి చేసి పంచమాశ్వాసంలో ఇవాళ దాదాపుగా సుమారు 10 రోజుల తర్వాత మళ్ళీ 17/6/20 శ్రీనిశ్రేయ స కాంక్షామౌన వ్రతభారదక్షిణోదార సపర్యానందిత చేతో నిధ్యాన తనుజ్యుతి నవీన హరిహరనాథ శ్రీనిశ్రేయస కాంక్షానూత వ్రతభారదక్షిణోదార సపర్యానందిత చేతో నిధ్యాన తనుజ్యుతి నవీన హరిహరనాథ. శ్రీ సంపద, నిశ్రేయసం అంటే మోక్షం అనేటువంటి, కాంక్ష కోరిక చేత, అనునా తక్కువ అధికమైన ఎక్కువైన, వ్రత భార నియమం కలవారి భారాన్ని మోసేవాడా, దక్షిణ ఉదార సర్వసముడవై పరకార్యాన్ని త్వరగా చేసే అంటే ఇతరుల పనులను త్వరగా చేసేవాడా, దక్షిణే సరళో ఉదారౌ అమర అని అమరంలో చెప్పింది. సపర్య ఆనందిత భక్తుల సేవల చేత సంతోషాన్ని పొందేవాడా, చేతస్ మనస్సులో నిధ్యాన దర్శనం ఇచ్చేటువంటి వాడు, బయటికి కనబడ్డు మనస్సులోనే కనిపిస్తాడు. తన జ్యుతి నవీన శరీర కాంతి చేత కొత్త శోభ కలవాడ హరిహర నా హరిహరుడ, 2 కలిసినటువంటి రూపం కలవ. నియమవ్రతులైన నిన్ను ఆశ్రయించి సంపదలను కోరేవాళ్ళకి, సంపదతో పాటు మోక్షాన్ని కోరేవాళ్ళకి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడ, సర్వ సముదాయమైన దయావంతుడవై వెంటనే ఇతరుల కార్యాలు చేసేవాడ, నీకు సేవలు చేసి సంతోషాన్ని పొందిన భక్తుల మనస్సులలో దర్శనం ఇచ్చేటువంటి వాడ, శరీర కాంతి చేత బాగా కొత్తదైన వెలుగుతో ప్రకాశించేవాడ హరిహరనాథ అని నాచన సోముడు గారు ప్రార్థించారు. జనమేజయుడిట్లను అమ్ములితో హరివర్ణనంబు మును పలుమారు వినితనియదు మది క్రమ్మర వినగోరదననుడు నతడు వేడుక తోడన్. జనమేజయుడు వైశంపాయన మహర్షితో అంటున్నా, విష్ణు ప్రశంసను చాలాసార్లు నేను విన్నా, కానీ నా మనస్సు ఎందుకో తృప్తి చెందటం లేదయ్యా, మళ్ళా ఇంకా 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 వినాలని తపన పడుతున్నాను. కనుక ఆ మాట విని ముని సంతోషంతో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? మున్ను మురాంతకుండు చేసిన లావులెన్ని ఎన్ని. కనుక పూర్వం విష్ణువు చేసిన సాహస కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఏనాంకధరుడు తోడుగా బాలుడు మొగరిం బహుపంక్తి శతంబున్ క్షీణముగ నరికి వానిన్ ప్రాణముతో బట్టి విడిచే బలిమధనుడు అనినన్. బాలుడు ఏడాంకధరుడు, ఏడాంకం అంటే చంద్రుడు, చంద్రుని శిరస్సున ధరించిన శివుడు తోడుగా మొగరింపం తోడులాగా ఎదిరింపగా, బలిమధనుడు బలిని అణచినవాడు విష్ణువు అనిన్ యుద్ధంలో బాహుపంక్తి శతంబుడు చేతుల వరుస యొక్క 10 నోర్ల చేతులు
వాటికి బాణాసురుడికి 10,000 చేతులు ఉన్నాయి. 10 నూరులు అంటే 1000 కనుక వాటిని క్షీణంగా మొత్తం నరికవతల పరిస్థితి నరికి వాటిని ప్రాణాలు పోకుండా కాదు ప్రాణంతో పట్టుకొని నిర్బంధించాడు, విడిచాడు. బాణుడు ఈశ్వరుడు తనకు సహాయుడై ఉండగా విష్ణువును ఎదిరించి ఆ యుద్ధంలో అతని చేతులని నరికేసి 2 చేతులు మాత్రమే మిగిలేటట్లు చేసి ప్రాణాలతో వదిలాడు విష్ణువు అని మరియున్ కుమారుండు సహాయుండగుటయు పరమేశ్వరుండు నిత్య సాన్నిధ్యంబు చేయుటయున్ కాత్యాయని జననీత్వంగు పొందుటయు అతని గుణాది గాణాపత్యంబును కలుగుటయు ఎరింగించి ఇతవట్టును కలుగునతండు హరిచేత హతుండయ్యననుటయు జనమేజయుండు తత్కదా శ్రవణకుతూ హరి అయిన వైశంపాయనుడిట్టనియే. అలా చెప్పిన తర్వాత కుమారస్వామి సహాయకుడై శివుడు ఎప్పుడు దగ్గరలో ఉండటం, పార్వతి తల్లి అవటం, అతడికి ప్రమధులపై ఆధిపత్యం లభించడం ఇవన్నీ తెలిపి ఇంతటి వాడైన బాణుడు విష్ణువు చేత మరణాన్ని పొందాడు అంటే జనమేజయుడు ఆ వృత్తాంతాన్ని వినటానికి చాలా కుతూహలపడ్డాడు. ఆ తర్వాత వైశంపాయనుడు రాజుతో జనమేజయుడితో ఇలా పడి తనూజుండైన బాణాసురుండు తొల్లి కార్తికేయుని శూలిగా రవించి ముద్దాడు నెడయూచి మోదంబు ఖేదంబు పడమనె మనములో కొడుకునిట్లు పాటింపడే తండ్రి పని ఏమి కటకట నా తండ్రియుండిన నన్ను నిట్లు పాటింతునిట మీద పరమేశ్వరుడు తండ్రి కాకున్న జన్మంబు కసటువోడు పాపము మెచ్చక అద్దేవుండు తండ్రి కాడు కాన మెచ్చింతు తపము చే కానలోన అతని పంచేంద్రియముల కప్పగింతు మానసంబున కటకెత్తు మదనహరుని అని ఒక దీక్ష పూనాడు. బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు పూర్వం శివుడు కుమారస్వామిని వాత్సల్యం ప్రీతితో ముద్దాడుతుండగా చూసి చాలా సంతోషంతో విచారాన్ని కూడా పొందాడు. అప్పుడు ఇలా అనుకున్నట్ట మనస్సులో బాణుడు, ఈ రకంగా కొడుకును తండ్రి ప్రేమతో బుజ్జగింపకపోతే ఇంకా ఏమిటి లాభం జన్మ? అయ్యో నా తండ్రి ఉంటే నన్ను కూడా ఇలా లాలించేవాడు కదా అని బాధపడు. ఇంకా నాకు ఆ పరమేశ్వరుడే తండ్రి కాకపోతే నా పుట్టుక ఉన్నది అది వ్యర్థం అని అతన్ని గురించి తపస్సు చేస్తే అతడు నాకు తండ్రి అవుతాడు. కనుక అడవిలో వెళ్ళి తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తా, నా పంచేంద్రియాలను వశపరచుకొని ఆ మదనహరుణ్ణి నా మనస్సులోకి తెచ్చుకుంటా అని ఒక ప్రతిజ్ఞ చేశారు. అని బాణాసురుడీసురోసము మమత్వాహంకృతుల్మానసంబునల్కుని దవ్వుల వైచి నిశ్చల గతిన్ ముగ్ధేందు చూడామణిన్ ముని సంఘాత శిరోభినీత శరణాంభూజాత సంభూత నూతన రగజ్యుతి భాసురన్ పురహరున్ తత్వస్థితిన్ చూతుతున్ అని బాణాసురుడు ఈసు రోషం, కోపం, మమత్వ అహంకృతులు, అజ్ఞానం, గర్వం మొదలైనవి మానసంబునన్ మనస్సుల దవ్వులను దూరంగా చేసి నిశ్చలగతిని సంకల్పం వికల్పం లేకుండా చలనం లేని విధంగా ముగ్ధ ఇందు చూడామణి బాలచంద్రుని శిరస్సు మీద ధరించిన ముని సంఘాత మునుల మొత్తానికి మునుల సమూహాన్ని శిరస్ అధినేత తలల చేత
ఎదురుగా తేబడిన అంటే నతతిమస్కుడైన చరణ అంభూజాత పాదపద్మాల వలన సంభూత పుట్టిన నూతన కొత్త రాగా ఎరుపు యొక్క జ్యుతి కాంతిచే భాసురున్ ప్రకాశించేవాడు పురహరున్ త్రిపుర నాశకుని శివుని తత్వస్థితిని యథార్థ స్థితితో చూస్తూ అనుకుంటున్నాడు మరి అని చెప్పిన బాణాసురుడు వైరం అంటే పగ, కోపం, అజ్ఞానం, గర్వం మొదలైన వాటిని పూర్తిగా త్యజించి నిశ్చరుడై మునుల సమూహం తన శిరస్సులను వంచి భక్తితో పాద పద్మాలకు నమస్కరింపగా ప్రకాశించే కొత్తదైన ఎర్రతనంతో లేక అనురాగంతో లేక అనుగ్రహంతో ప్రకాశించేవాడు అయిన బాలచంద్రుని శిరస్సు మీద ధరించిన పరమేశ్వరుని త్రిపురాసుర సంహారకుని అష్టమూర్తి సంయుతుని సహజ స్థితిని మనస్సులో ప్రతిష్ఠించుకొని భక్తి భావంతో పరవశిస్తూ చూస్తూ ఇట్లని స్తుతించు. ఏ విధంగా స్తుతి చేస్తున్నాడు? బాణాసురుడు శివుణ్ణి సేవించి వరాలు పొంద కొలువగ నేర నిన్ను శతకోటి విభాకర తేజు దగ్గరన్ పిలువగ నేర నిన్ను ముని బృంద వివేక విమర్శ దూరు నిన్ను విలువగ నేర నిన్ను పృథివీ వియదంత భిన్ను నేమితన్ నిలువగదయ్య నా హృదయ నీరజక్కనికపై మహేశ్వర. ఓ మహేశ్వర, శతకోటి విభాకర తేజుల 100 కోట్ల సూర్య తేజస్సు కలవాడై నేను కొలువగా సేవింపచాలను. నా దగ్గరంత దమ్ముడే. ముని బృంద మునుల సమూహము యొక్క వివేక సూక్ష్మ తెలివి బుద్ధి విమర్శ పరిశీలనానికి దూరున్ అవి అందరాని వాణి నిన్ను దగ్గరగా పిలువన్నేరన్ పిలువటానికి కూడా సాహసం చెయ్యలేనివా. పృథివీ భూమికి వియత్ అంతర ఆకాశానికి భూమ్యాకాశాలకి మధ్య భాగంలో భాగానికి భిన్నం వేరుగా ఉన్నవాడిని ఏమిటన్ ఏ ధనంతో దేనితో ఎలా విలువగల్చేరన్ కొనదాలను. నిన్ను కొనలేను. నేను నా హృదయ నీరజ కన్నికపై నా హృదయం అనే తామర పువ్వు యొక్క దుద్దు మీద నిలబడవయ్యా పరమేశ్వర. 100 కోట్ల సూర్య తేజాలు కల నిన్ను నేను సేవింపలేను. ముని సమూహాల సూక్ష్మ బుద్ధి పరిశీలన దూరమైన నిన్ను దగ్గరకి పిలవలేదు. భూమి ఆకాశాలకు మధ్య భాగానికి వేరైన నిన్ను దేంతోనూ నేను కొలవలేను, విలువ కట్టలేను. నువ్వు నా హృదయ కమలంలో నిలిచి నాకు కనపడవయ్యా అనుకో. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపద్యుతి స్థిత యది భాసదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మన. భగవద్గీత 11వ అధ్యాయంలో 12వ శ్లోకం. ఆకాశంలో 1000 మంది సూర్యుడు ఒకే కాలంలో ఉదయించినప్పుడు ఎంతటి ప్రకాశం కలుగుతుంది, అంతటి ప్రకాశం కలవాడు పరమాత్మ. కలగనివారు నిన్ను మది కౌగిట నెత్తెడువారు ముక్తికిన్ తొలగనివారుగా తెలియుదన్ తలపోయుదులోన నాసునన్ నలగబు హృత్ప్రయోజ సదనంబునకున్ నిన్ను తెచ్చునంతకున్ మలగ గది త్రికోణమణిమంటప దేవికపై మహేశ్వర. ఓ మహేశ్వర శివ, కలగనివారు మనసు కలత చెందనివాడు నిర్మల చిత్తుల నిన్ను మదిన్ మనసులో కౌగిటని ఎత్తెడువ కౌగలించుకొనివ ముక్తికి మోక్షానికి తొలగనివారు
అంటే దూరం కాని వాళ్ళు తెలియుదున్ నాకు తెలుసు, తలపోయుదున్ ఆలోచిస్తా తెలుసుకో. కృత్తు పయోజ సదనంబుల హృదయ పద్మమనే భవనానికి నేను తెచ్చున్ అంతకు తీసుకొని రావటంలో లోన నా మనస్సులో ఆశలున్ కోరికలును నలగవు నశించవు. త్రికోణమణి మండప దీపిక పైన ముక్కోణపు రత్న మండపంలో దీపంలో మలగ గదే వెలుగరాదా నా హృదయ పీఠం మీద. పరమేశ్వర, నిర్మల చిత్తులను నిన్ను గురించి నిశ్చల ధ్యానం చేసేవాళ్ళు మోక్షానికి అర్హులని నేను అనుకుంటా. అలాగే నువ్వు నా హృదయ పద్మమనే భవనం చేరేంతవరకు నా ఆశలు నెరవేరు, అంతవరకు నా కోరికలన్నీ నీ మీదే ఉంటాయని అర్థం. కనుక నా హృదయంలోని 3 కోణాలు గల రత్నాల మండపంలో దీపంలో జ్యోతి స్వరూపుగా వెలుగుతూ ఉండవయ్యా అని. ఇది శివశక్తుల స్థానమైన చక్రంగా దాన్ని ఊహించారు. వరసిరి నిన్ను తక్క నికషోపలధారుల వన్నెగానరు ఎత్తరసిరి విశ్వము కపిలయైనను నీ దేశములు సూపగా. గలసిరి బ్రహ్మముఖ్యులకు పెద్దలు భక్తులు ఓలే ఎల్లతో నెరసిరి కాని నిన్నెరుగనేరరు మావశమే మహేశ్వర. బ్రహ్మేశ్వర, బ్రహ్మాముఖ్యులు అది పెద్ద బ్రహ్మాదులైన వాళ్ళు గొప్పవాళ్ళు కూడా బత్సులు పోలిగని. బత్సు అంటే కోమ, కనుక కోమట్లలాగా నిన్ను తర్క నికష ఉపలధార తర్కశాస్త్రమనే ఉరిపిడి రాయి మీద వరసిరి తర్పించి వన్నెన్ కాలు నీ శోభ తెలుసుకోలే. రత్న పరీక్షకుడు రత్నం ఎంత గొప్పదో చెప్పరు. బంగారాన్ని ఒలిపిడి రాయి మీద పెట్టి దాని నాణ్యత ఎంతో 18-24 క్యారెట్తో నిర్ణయించారు. కానీ నువ్వు అలా ఆ పరీక్షకు నిలవగలిగిన వాడివి. ఎత్తు నీ బరువును గొప్పతనం అరసిరి విచారి. విశ్వమున్ జగత్తు కూడా కపిల అయినన్ కపిల గోవు కూడా నీ దశ నీ వైపు ముళ్ళు తోపగా నువ్వే గొప్పవాడు అని చెప్పగా నెరసిరి అతిశయించి ఎల్లతో నెరసిరి అంతటా వ్యాపించా. కానీ నిన్ను ఎరుగరు, నా వశమే వాళ్ళెవ్వరూ తెలుసుకోలే. నా వల్ల ఏమవుతుందయ్యా అని. పరమేశ్వర, బ్రహ్మాదులు కోమట్లలాగా తర్కమనే ఉరిపిడి రాయి చేత నిన్ను తెలుసుకోవటానికి హీటు రాయి పెట్టి ప్రయోగాలు చేశారు. వాళ్ళ వల్ల కాదు. కానీ నీ శోభ తెలియదు. నీ గొప్పతనాన్ని చూశారు. నువ్వు విశ్వం కపిల గోవు అనే వాటి కంటే అది కూడా అని గుర్తించారు. మా వల్ల కాదని చెప్పిదే. నిన్ను కనుగొనటానికి అతిశయించి అంతటా వ్యాపించారు. ఎక్కడెక్కడ ఉంటావో అంతా చూశారు. దర్శనం చేత ప్రయత్నించినా ఒవ్వడికి నువ్వు కనపడవు. నీ ఘనత తెలుసుకోలేక ఒకడు పైకి ఎక్కాడు, ఒకడు కిందకి వెళ్ళాడు, కానీ నీకు తెలుసు. అలాంటి వారి ఎరగకపోవటం చేత నిన్ను తెలుసుకోవటం నాకు శక్యమా అన్న. అనుతో విలుతించుతున్న బణాదురునకు అంతకంతకు సంతోషమావహిల్ల అంధకారాతి పొడసూపి అతని తోడ అడుగు ఇచ్చెదవరమన్న అతడు పొంగి. అలా స్థుతిస్తున్న బాణుడి అదృష్టం బాగుండి క్రమంగా అంధకారాసుర సంహారం చేసిన శివుడు ప్రత్యక్షమై, ఒరే నీ భక్తికి మెచ్చాను రా, తపస్సుకు నేను సంతోషించారు. ఏం వరం కోరుకుంటావో కోరుకోరా అబ్బాయ్ అన్నాడు బాణాసురు. కడువేట్కతోడ నీకు కొడుకయ్యడు అంతకంటే కోర్కెయు కలదే జడుడనగ నన్ను కైకొని ఎడగూర్పుము నన్ను కార్తికేయుని తోడన్ అన్న. లంక పెట్టారు.
చాలా ఉత్సాహంతో, పరమేశ్వరా, నువ్వు నీకు నేను కొడుకు అవటం కంటే నాకు ఇంకొక వేరే కోరిక లేదు. నన్ను బుద్ధిహీనుణ్ణి, పనికిరాని వాణ్ణి, మూర్ఖుడిని అనుకోకుండా చేరదీసి నీ కొడుకైన కుమారస్వామితో పాటు నన్ను కూడా పెంచుకోవయ్యా అన్న. నావుడు చంద్రశేఖరుడు నవ్వుచు పార్వతి చూచి, వీడు నీకో వనితా కుమారుడు, గుహుండి తరిగిన్ తన తమ్ముడంతు సంభావన చేయుగాక యొక్క పట్టణమిమ్ము విశాఖుగన్న అప్పావకుడేలు తద్రుధిర పట్టణ పార్శ్వమునన్ తడోదరి అన్న. అప్పుడు శివుడు పార్వతీదేవితో, ఇతడు నీ కొడుకు, మన కొడుకు. ఇతనికి తమ్ముడిగా కుమారస్వామి గౌరవించాలని కోరుకోడు. కుమారస్వామి జన్మకు కారకుడైన అగ్నిదేవుడు పరిపాలించే శోణిత నగరానికి పక్కన ఒక పట్టణం వాడికి ఇవ్వమై అక్కడ వాడు హాయిగా పాలిస్తూ ఉంటాడు. విశాఖ నక్షత్రంలో పుట్టినవాడు విశాఖుని కన్న అగ్ని అవటం చేత కుమారస్వామి జననానికి అగ్ని సహాయపడ్డాడు. శివపార్వతులు ఏకాంతంలో ఉండగా రాకూడదని తెలిసి కూడా అగ్ని వాళ్ళు క్రీడించే చోటికి వచ్చారు. అప్పుడు శివుని వీర్యాన్ని అతడు పొంది భరించలేక గంగలో వదిలాడు. ఆమె కూడా దాన్ని రెల్లు మీద వదలటం చేత సూర్యరశ్మి వల్ల కుమారస్వామి పుట్టాడు. కనుక శరజన్ముడు, శరవణభవుడు, కృత్తికలు 6 పాలించడం చేత 6 ముఖాలతో వాడు పాలు తాగాడు. కనుక 6 అయ్యాడు, షణ్ముఖుడు. వాడు పెంచడం చేత కార్తికేయుడు కృత్తికలు దేవతల సైన్యాధిపతి అవటం చేత మహాసేనుడని, శక్తి అనే ఆయుధం కలవాడవటం చేత శక్తిధరుడని, క్రౌంచ పర్వతాన్ని ఖండించటం చేత క్రౌంచ దారణుడని, రేతస్కందం చేత జన్మించిన వాడవటం చేత స్కందుడని అతనికి పేర్లు కలిగి. పడగయు వాహనంబున ఈ బర్హిణ వల్లభుడి కుమారునేర్పడగదియన్ కుమారుడు పాయని నెచ్చడియై చెరించునావుడు అచలేంద్ర కన్య అభవున్ కొనియాడి వరంబు చేతన కొడుకు మదాంధుడై దివిజ కోటికి కీడనరించే వెండియున్. బర్హిణ వల్లభుడు నెమలి రేడు అయిన కుమారస్వామి పడగయున్ కేతనం అంటే జెండాగా కలవ కదియున్ సమీపిస్తూ కూడును అచల ఇంద్ర కన్యా పర్వతరాజ కూతుడు పార్వతి అభవున్ శివుని ఆ కుమారుడు బాణుడు మద అంధుడై మదం చేత కళ్ళు కానని వాడై దివిజ కోటికి దేవతా సమూహ నెమలి రాజు జెండ వాహనం అయిన ఈ కొడుకుని బాణుణ్ణి చేర్తా. మన కుమారస్వామి అతనికి విడిబడి చెలికాడై ఉంటాడు. ఇలా అనేంతలో గిరిజ శివుని స్తుతి. బాణుడు శివుడి ఇచ్చిన వరంతో గర్వించి ఒళ్ళు మరచి దేవతలందరికీ కీడు చేయటం మొదలుపెట్టాడు. గిరిచన్ పూర్వ నరేంద్రుడన్ బరపిన్ అగ్నేయావనీనాధులన్ అలచన్ దక్షిణ రాజపంక్తి చెరిచన్ నైరుత్య రాత్కోటి నావల వైచన్ చరమాధివాడి అలచన్ వాయవ్య భూపాలురన్ పలగం పెట్టే ఉదీచ పార్థివుల గోదోలన్ హరా ఈశ్వరన్. బాణుడు తూర్పు, ఆగ్నేయ, నైరుతి, పడమర, వాయవ్య, ఉత్తర, ఈశాన్య ఈ 8 దిక్కులను పరిపాలించేటువంటి అగ్ని, యమ, ఇంద్ర, వరుణ, వాయు
వీళ్ళందరినీ కూడా బయటికి జయించి బయటికి తోలవతల పారేసి గాణాపత్యము వడజన్ బాణుండిల కార్తికేయ పర్వత కన్యాస్థానులు పొత్తున మనగా శోణిత నగరమున ధనుజ శోభన కరుడే బాణుడు భూమిలో తనతో కుమారస్వామి పార్వతీ స్థానుడు ఈశ్వరుడు స్నేహంగా ఉండటంతో శోణినత నగరాన్ని రాజధానిగా పాలిస్తూ రాక్షసులకు మేలు చేస్తూ దేవతలను హింసిస్తూ ప్రమధులకు నాయకుడయ్యాడు. ఇట్లు త్రిభువన భవన భార భరణ పారీణ భుజాస్తంభ విజృంభణంబున సరిలేక కసిమిరి కొను కరతలంబులతో ఒకనాడు కాలకంధరుంచేరి ఆ దేవులకు ప్రణామంబు ఆచరించి ఇట్లా అని ఒళ్ళు బలిసినప్పటికే అలా 3 లోకాలలో భవన భారాన్ని వహిస్తూ ప్రావీణ్యం కలవాడై బలిష్టలైన భుజాలు చెలరేగగా తనతో సమానంగా ఎవ్వరూ లేక యుద్ధం చెయ్యాలనే కోరికతో అరచేతులు కలవాడై ఒకసారి శివుడి నల్లని కంఠం గల శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. కాలకంధర అంటే ఆలోచనాత్మకమైన సాభిప్రాయ సూచకమంట. 3 లోకాలను భరించే భుజస్కంధాలు కల బాణుడి కరతలాలు కసిమిరి కొన అలాంటి వాడు బాణుడు కాలకంధరుణ్ణి చేరి నమస్కరించాడంటే లోక ఉపకారానికై హలాహల విషాన్ని మింగిన పరమేశ్వరు అతనికి తగిన గుణపాఠం బోధిస్తాడు అని ధ్వని కలిగించాడు కవిగారు. కురఖలీనాఘాత కోలాహలంబుతో నేమి నిర్ఘోషంబు నెరప్పలే నఖపుంకరోచుల నారితో సంధించి కర్ణావతంసంబు గడపలే మణికిరీట కరోట మంజీరములు రాయ వీర మధ్యంబులు వ్రేయలే దంతి దంతావళంబులొరయుడ ఆ తినుక వచవుల జొక్కింపలే లేదు ప్రతిభట బహాపలేప మహిమ లేదు సంగ్రామ భీమ కేలీరవంబు లేదు విక్రమ క్రీడయు లేశమైన లేదు రాజ్యంబు గిరియు లేదు ఫలము. దేవా గుర్రాల గిట్టల యొక్క కళ్యాల రొదలతో బండి చక్రాల కమ్ముల ధ్వని వ్యాపించం చెయ్యలని ఊర్ల బాణాలను చివరల కాంతుల అల్లెతాటితో కూర్చి చెవికి అలంకారం చెయ్యల రత్న కిరీటాలను కపాలాలను కాలి అందరూ ఉరిసేనట్లుగా కాలి వ్రేలితో గల బిరుదు ముద్రికలు వాళ్ళకి ఎవరిని నేను పగల కొడతాను అంటే శత్రువుల శిరోగర్వం చేయ ఓల వంటి దంతాలు కలిగి ఉన్న మదించిన ఏనుగుల దంతాలు ఒకదానికొకటి రాసుకొనగా వాటి మాంసఖండాలను నోటిలో వేసుకొని రుచి చూస్తూ తృప్తి పడేటట్టుగా డాకినులనే పిశాచాలను నేను పరవశింప చెయ్యలేదు. శత్రువీరుల భుజ గర్వోన్నతి కాని భయంకరమైన యుద్ధ క్రీడాధ్వని కానీ నేను చెయ్యను. పరాక్రమ కేలిని చూపటానికి కొద్దిగా కూడా అవకాశం లేదు. ఊరికే దొంగిపోయే దొంగనాయాడు వాడు. రాజ్యం ఉండి ఏం ప్రయోజనం అయ్యా నాకు? ఎవరితో కూడా యుద్ధం చెయ్యలే అంటే నాకు యుద్ధాసక్తి ఉందయ్యా అంట. నిండారు తెగకొని నిగిడించు తూపల వైరి మర్మంబులు వ్రచి దిగదంపు పుష్టి కంపితమైన సిధార విమత కంఠాస్తులు విరిచి అనుబంధ నల్లార్చి అందంద పెనుగద శత్రుదేహంబుల చదిపి చదలవమ్ముగా పర్రు శక్తి శూలాదుల పగర పీనుగులు ఉర్వి బరపి పరపి ఏ దినంబును పృథవోవనీని కడిమి యొదవ
బోరాడు నాట చెన్నొందనేని కూడు చవియగుగాక నిష్క్రోధమైన దర్పము ఊరక ఊరింప తరమే దేవా అన్నారు. పరమేశ్వర అల్లెత్రాటిలో బాణాలు కూర్చి దాన్ని చెవిదాగా లాగే వరకు విడిచి బాణాలకు శత్రువురాజుల ఆయువు పట్టు చేల్చలవు. గట్టిదైన పీడికిట తిప్పేటువంటి కత్తుల అంచుల చేత పగవాళ్ల మెడలు ఎముకలు బాగా విరిచి విలాసంగా తిప్పే గదతో శత్రువుల శరీరాలు నలగకు ఆకాశంలో నష్టమైపోయే కాంతులు కల వివిధాలైన ఆయుధాల శత్రువుల పీనుగులను నేలపై బాగా పడేసి ప్రతిరోజు ఉపయోగపడే పరాక్రమాన్ని ప్రదర్శించేటువంటి సమర క్రీడ అంటే యుద్ధ క్రీడ చక్కగా అమరితే తిండి తృప్తిగా ఉంటుందయ్యా. నా చేతులన్నీ కూడా పులుపులుపులైపోతుంది. వాటికి పని చెప్ప కోపాన్ని ప్రదర్శించలేకపోతున్నా నా గర్వం ఎందుకు పనికి రాకుండా కనుక ఉత్తమ చేతకాని వాడైపోయా అన్నా. దేవా కయ్యముతోడి వేడుక మది క్రీడింప మత్స్యుండునే త్రోవన్ చేతుల తేట ఉత్తునని కోరు దానవుండైన నాకివే చేతులు చేసి టీ కసిమి ఇంకెట్లొనత్తు నేర్తున్ రిపు గ్రీవాఖండన మండన పురదశి క్రైంకారములు కలిగినన్. పరమేశ్వర మరణ ధర్మాలు కల మానవుడు కూడా యుద్ధ ఉత్సాహంతో మనస్సులో అతిశయించగా చేతుల తీట పోగొట్టుకుంటాడు. నేను రాక్షసుడను ఆకాశగమనం తెలిసినవాడు. నీకు 1000 చేతులు నాకు ఇచ్చావు. ఈ చేతులు దొరద నేను ఎలా తీర్చుకోనగయ్యా? 2 చేతులతోనే మానవులు తీర్చుకుంటే శత్రువుల కంఠాలను కత్తిరించడమని అలంకారం శోభించే కత్తి యొక్క క్రేం క్రేం అనే ధ్వనులు కదిగినప్పుడే నా భుజ తీటందే బాహుబల కండూది అప్పుడు తీరుతుంది. చేతులు కసివో గయ్యము కవిల ఎత్తి విధము చింతించి నను ప్రీతుంగా కరుణింపుమ ఈతరి నెనవో నెన ఓల్పరామి ఈగి మహేష. ఈగి అంటే కోరిక, ఈవి అన్నారు. పరమేశ్వర నా చేతుల తీట తేరటాన్ని, చేతులతో యుద్ధం చేయటాన్ని గొప్ప అవకాశాన్ని నువ్వే ఆలోచి నన్ను ప్రీతితో ఆదరించయ్యా. ఆ సమయంలో నాతో సమానమైన వాడు లేకపోవటంచే అలాంటి స్థితిని నివర్తించటమే నీ కర్తవ్యం. నాతో సాటి అయిన వాడితో యుద్ధం చేయటానికి నాకు ఒక అవకాశం కల్పించు, అంతకంటే నేనేం కోరటం లేదన్నా. నావుడు దేవదేవుడు మనంబుడనించుక నవ్వి వానితో నీవు మయూరకేతనము నేలపడం పొడగన్న అప్పుడాసి విషరాజసార భుజ సిద్ధము యుద్ధము కల్పి దానికే గావరియున్న తోటన అకారణ భంగ మనంగ భూంగుచున్ అన్న. అప్పుడు బాణుడు ఆ మాట అనగానే శివుడు మనస్సులో బాణుడి యుద్ధ ఉత్సాహాన్ని అసహించుకొని కొద్దిగా పక్క నవ్వి వాడితో రే నాగరాజు యొక్క బలాన్ని బాహువు గలవు బణాసుర, అంటే అంత గొప్ప బలం ఉన్నవాడు. నీ నెమిలి టెక్కం అంటే నెమిలి గుర్తు కలిగినటువంటి పతాకం ఉండే నేలపై పడటం నువ్వు ఎప్పుడు చూస్తావు, అప్పుడు నీకు యుద్ధం సిద్ధిస్తుంది. అప్పుడు నీతో పోరాడి మహానుభావుడు వస్తాడు, నీ దొరద తీరుస్తాడు. నేను కావలి ఉన్న చోటని కారణం లేని
అవమానం నీకు కలుగుతుందిరా. నన్ను తీసుకొచ్చి బందీ పెట్టావు, నీకు ఇంటి కాపలా కుక్క కాపలా కాస్తున్నానే కనుక నీ ఎప్పుడైతే జెండా పడిపోతుందో అప్పుడు నిన్ను యుద్ధం చేసి ఓడించేటువంటి మగతనం ఉన్నవాడు వస్తాడు. నిజగృహంబునకు వచ్చి అలా అడిగి కోరిక పండించుకొని పండిన సంతసంబు ముఖపద్మ వికాస వినాశముంద బాణుండు సభాస్థలంబున మనోరథ సిద్ధి ఎరుంగ చేయ కుంభాండు మంత్రివర్యుడు అసురాధిపునత్తరి చూసి నేడు నీ వండక సందమై మిగుల నువ్వెదు వచ్చిన మీరు చెప్పున్నారు. కనుక రాజధాని చేరాడు. అక్కడ సభ చెప్పాడు. సభలో తను పొందిన వరాన్ని గురించి చెప్పాడు. అందుకే వాడికి మంత్రుడు కుంభాండు అనే మంత్రి కూడా ఉన్నాడు. ఏం జరిగిందో కథ రేపు తెలుసు.